ప్రభు చెప్పినటువంటి అనేక మాటలలో ఒక గొప్ప మాట ఈ అడుగుటను గూర్చి, అది యోహాను సువార్తలో 14వ అధ్యాయము 14వ వచనములో, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను దానిని చేతును. నా నామమున మీరు అనగా యేసు ప్రభు నామము అక్కడ బైబిల్ను బట్టి కానీ బోధను బట్టి కానీ వింటున్న మీ అందరికీ తెలియచేసేది ఏమిటి అంటే, ఎవరి పేరును అడిగినను అనే మాట లేదు ఇక్కడ. నా నామముననగా యేసు ప్రభు నామములో ఏమి అడిగినను దానిని నేను చేతును అంటున్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది మొదటిది, నా నామమున, అది ఆయన పేరు. మీరు వింటున్నటువంటి వారందరూ, మనమందరమును నన్ను మరలా తిరిగి ఆయన్నే ఏమి అడిగినను, నీ ఆరోగ్యమును గురించి అడిగినను, నీ కుటుంబంలో సంతోషమును గురించి అడిగినను, నీ సంతానమును గురించి అడిగినను, నీ ఇబ్బందులు తీరిపోవటను గురించి అడిగినను, అన్నిటికంటే ప్రధానముగా తెలిసి చేసినటువంటి పాపములు, తెలియక చేసినటువంటి పాపములు, సాతాను శోధించగా చేసినటువంటి పాపములు, నీ తోటి వాళ్ళు నిన్ను ప్రేరేపించారు తప్పు చేయమని, వారి మాట కాదనలేక వారి మెప్పు కోరి వారిని ఒప్పించడానికి నువ్వు చేసిన తప్పులు దేవుని దగ్గర ఒప్పుకొని నీవు ప్రార్థన చేస్తే ఏమి అడిగినను యేసు ప్రభు అంటున్నాడు, నేను చేతును అని ఆయన అంటూ ఉన్నాడు. ఇది తల్లిదండ్రులు ఇవ్వలేని హామీ. నీ బంధువుల్లో కూడా చాలా మంది గొప్పవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఇవ్వలేని హామీ. నీ స్నేహితుల్లో కూడా చాలా ధనమున్న వాళ్ళు, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు, పేరు ప్రతిష్ట ఉన్నవారు ఉండవచ్చు. వారిలో ఎవరు కూడా ఈ విధమైనటువంటి హామీ నీకు ఇవ్వలేరు. కానీ మనందరి మధ్య ఆత్మరూపిగా సంచారము చేయుచున్నటువంటి యేసు ప్రభు మనకిచ్చుతున్నటువంటి హామీ ఏమిటి అంటే, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను దానిని చేతును అంటున్నాడు. గనుక నమ్మిన వారందరూ కూడా యేసు ప్రభువా నీ నామమున అడుగుచున్నా